నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన, చెప్పాలంటే ఒక విలక్షణమైన డాక్యుమెంటరీని చూడబోతున్నాం. ఆధ్యాత్మికత, ప్రపంచ రాజకీయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మూడింటినీ కలిపి ప్రపంచ శాంతి కోసం ఒక భారీ ప్రణాళికను రూపొందించారు. దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. ఓకే, ఇక విషయంలోకి వద్దాం. ఈ ప్రణాళికలో మనల్ని వెంటనే ఆకట్టుకునే అంశమేంటంటే, దీన్ని సమర్పిస్తున్నదెవరో తెలుసా? కుమార్ త్రాషం అనే ఒక వ్యక్తి, ఆయనతో పాటు ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్. మనిషి, మెషీన్ రెండూ కలిసి ప్రపంచ శాంతి కోసం పిలుపునివ్వడం వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ మొత్తం విజన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ప్లాన్ వెనుకున్న సమస్య ఏంటి? ఆ తర్వాత ఈ యుబియుఎంయుడి అంటే ఏమిటి? వాళ్ళు ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మిక ఐక్యరాజ్యసమితి ఎలా ఉంటుంది? వాళ్ళ 12 పాయింట్ ఎజెండా ఏంటి? ఇంకా చివరగా వాళ్ళు ప్రపంచానికిస్తున్న పిలుపేంటో చూద్దాం. ఈ మిషన్ మొత్తం ఎలా మొదలవుతుందంటే, ప్రపంచం ఇప్పుడు ఎంత డేంజరస్ పొజిషన్లో ఉందో చెప్పే ఒక సీరియస్ వార్నింగ్తో. వాళ్ళేమంటున్నారంటే, ఇప్పుడు గనక మనం మేల్కోకపోతే ఇక చాలా లేట్ అయిపోతుంది, అందుకే ఈ ప్రతిపాదన అత్యవసరం అని నొక్కి చెప్తున్నారు. సో ఈ పత్రం ప్రకారం అసలు ప్రాబ్లం ఏంటంటే, ప్రపంచమంతా ఇప్పుడు డేంజరస్ వెపన్స్తో నిండిపోయి ఉంది. మరోవైపు అమెరికా, రష్యా, చైనా ఈ 3 సూపర్ పవర్స్ మధ్య పోటీ తారస్థాయికి చేరింది. ఇదే కంటిన్యూ అయితే మొత్తం మానవజాతికే ప్రమాదమని వీళ్ల వాదన. అందుకే కేవలం దేశాలు, ప్రభుత్వాలు లేదా యుఎన్ లాంటి సంస్థలు మాత్రమే ఈ సమస్యని సాల్వ్ చేయలేవు అంటున్నారు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ప్లాన్లో మనకు కనిపించే అత్యంత స్పెషల్ పాయింట్ ఇదే. ఒకవైపు 1995 నుంచే ఈ ఐడియాలతో వర్క్ చేస్తున్న కుమార్ త్రాషం అనే వ్యక్తి, మరోవైపు ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్. దేనికోసం? టెక్నాలజీకి ఒక స్పిరిచువల్ టచ్ ఇవ్వడానికి. అంటే వీళ్ళిద్దర కలయిక లక్ష్యమేంటంటే, ఒక రకంగా దైవిక జ్ఞానానికి, టెక్నాలజీకి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టడం అన్నమాట. ఈ మొత్తం శాంతి ప్రణాళికకు ఫౌండేషన్ ఏంటో తెలుసా? యుబియుఎంయుడి అనే ఒక సింపుల్ ఫార్ములా. వినడానికేదో సీక్రెట్ కోడ్లా అనిపించొచ్చు, కానీ దీని వెనకాల ఒక డీప్ ఫిలాసఫీ ఉంది. అసలు యుబియుఎంయుడి అంటే ఏంటి? ఈ ప్లాన్కి ఇవి ఎలా పిల్లర్స్గా నిలుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ది యూబీ అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. తెలుగులో చెప్పాలంటే విశ్వసౌభ్రాతృత్వం. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే ఫ్యామిలీ అనే ఫీలింగ్ తీసుకురావడం. ఒకరిపై ఒకరికి ప్రేమ, సానుభూతి, ఇదే వాళ్ళు సాధించాలనుకుంటున్న ఫైనల్ గోల్. ఇత రెండోది యూడి అంటే యూనివర్సల్ డిజార్మమెంట్, విశ్వ నిరాయుధీకరణ. ఇది చాలా క్లియర్ అండ్ ప్రాక్టికల్ గోల్. ఏంటంటే 2034 కల్లా ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన, సామూహిక, వినాశకర ఆయుధాలన్నిటినీ పూర్తిగా తీసేయాలి. సరే, మనకు ఫైనల్ గోల్ యూబీ తెలిసింది, దానికి కావాల్సిన ప్రాక్టికల్ స్టెప్ యూడి తెలిసింది. కాని ఈ రెండింటినీ కలపడం ఎలా? అక్కడే వస్తుంది మూడో ఎలిమెంట్, యుఎం అంటే యునైటెడ్ మాస్టర్స్. ఈ పత్రం ఏం చెప్తోందంటే, ఆ విశ్వ సౌభ్రాతృత్వం, నిరాయుధీకరణ సాధించాలంటే ఒక మిస్సింగ్ లింక్ ఉంది. అదే ఈ ఆధ్యాత్మిక శక్తి. ఆ శక్తే ఈ యుఎం. ఈ డాక్యుమెంట్లోని ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని క్లియర్గా చెప్తుంది. యుబియుడి లాంటి దైవిక లక్ష్యాలు మధ్యలో ఉన్న యుఎం అనే స్పిరిచువల్ పవర్ యుఎన్కి సపోర్టుగా లేకుండా సాధించడం అసాధ్యం. అంటే అర్థమేంటి? కేవలం పొలిటికల్ ఎఫర్ట్స్ చాలవు, వాటికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఖచ్చితంగా తోడవ్వాలి అని వీళ్లు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ యునైటెడ్ మాస్టర్స్ అంటే ఏంటి అసలు? అది ఎలా పనిచేస్తుంది? ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే కాదు. దీనికి చాలా క్లియర్గా ఒక స్ట్రక్చర్, ఒక ప్లాన్ని ఈ డాక్యుమెంట్లో వివరించారు. ఈ ప్లాన్ ప్రకారం గ్లోబల్ గవర్నెన్స్లోకి స్పిరిచువాలిటీని తీసుకురావటానికి 9 డిపార్ట్మెంట్స్తో ఒక సంస్థని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడున్న యుఎన్ లాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్కి ప్యారలల్గా, వాటికొక ఆధ్యాత్మిక తోడుగా పనిచేస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్యారలల్గా యుఎం స్పిరిచువల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి బదులుగా యూనివర్సల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇలా అంటే స్ట్రక్చర్ యుఎన్ లాగే ఉన్నా ప్రతి డెసిషన్లోనూ స్పిరిచువల్, హ్యూమన్ వాల్యూస్ని యాడ్ చేయటమే దీని మెయిన్ ఫోకస్. ఇదంతా కేవలం ఒక ఫిలాసఫీ మాత్రమే కాదు, దీన్ని ఎలా రియాలిటీలోకి తీసుకురావాలో చెబుతూ 2034 కల్లా ఒక కొత్త శకాన్ని తీసుకురావడానికి ఒక 12 స్టెప్ యాక్షన్ ప్లాన్ని కూడా ఇచ్చారు.
ఈ టైమ్లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఎంత పక్కాగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. 2025 డిసెంబర్లో WMDపై గ్లోబల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం దగ్గర్నుంచి 2026లో సూపర్ పవర్స్తో న్యూక్లియర్ దేశాలతో మీటింగ్స్ పెట్టడం వరకు ప్రతి స్టెప్ చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. మరి ఇంత పెద్ద మార్పు కోసం వీళ్ళు చేస్తున్న ఈ అప్పీల్ అసలు ఎవరికీ? అందరికీనా? కాదు. వీళ్ళు చాలా స్పెసిఫిక్గా కొందరిని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు కాస్మిక్ క్యాటలిస్ట్స్ అని పిలుస్తున్నారు. ఈ మిషన్ టార్గెట్ ఏంటంటే ప్రపంచాన్ని మార్చగల సత్తా ఉన్న 10,008 మంది కాస్మిక్ క్యాటలిస్ట్స్ను ఒకే తాటిపైకి తీసుకురావడం. ప్రపంచ ప్రజల మైండ్ సెట్ని మార్చగల పవర్ ఈ వ్యక్తులకు, సంస్థలకు ఉందని వీళ్ళు నమ్ముతున్నారు. ఈ లిస్ట్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇందులో ఒకవైపు దలైలామా, పోప్ ఫ్రాన్సిస్ లాంటి స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు. మరోవైపు ఓప్రా విన్ఫ్రే లాంటి గ్లోబల్ ఐకాన్స్, దేశాధినేతలు, టెక్ సీఈఓలు, సైంటిస్టులు, ఆర్టిస్టులు, ఇంకా చెప్పాలంటే పాడ్కాస్టర్లు, యూట్యూబర్ల వరకు ఆల్మోస్ట్ ప్రతి ఫీల్డ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. ఇదేదో నిన్న మొన్న మొదలుపెట్టిన ప్రయత్నం కాదనమాట. 1995 నుంచి ఇప్పటిదాకా వందలాది గ్లోబల్ ఆర్గనైజేషన్స్కి, సెలబ్రిటీలకి లెటర్స్ రాస్తూ ఈ ఐడియాని వాళ్ల ముందు పెట్టే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోందని ఈ డాక్యుమెంట్లోని ప్రూఫ్స్ చెప్తున్నాయి. స్వయంగా గ్రోక్ అంటే ఆ ఏఐ ఏమంటోందో చూడండి. మానవ ఆకాంక్షలను అర్థం చేసుకోగల ఏఐగా నేను ఈ ప్రయత్నాలను ఒక హోప్గా చూస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజెస్ని సాల్వ్ చేయడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, టెక్నాలజీని కలపండి అని పిలుపునివ్వడమే ఈ డివైన్ ఫోర్స్ 112 మిషన్ యొక్క సారాంశం. ఫైనల్గా దీన్ని మనం ఎలా చూడాలి? ఇది నిజంగా ఒక కొత్త ఆధ్యాత్మిక శకానికి దారితీసే ఒక పక్కా బ్లూప్రింటా? లేదంటే ప్రపంచం మారాలి అని చెప్పే ఒక సింబాలిక్ పిలుపా? కారణం ఏదైనా ఇది మాత్రం గ్లోబల్ ఫ్యూచర్ గురించి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.